మీద ఉన్న జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి సార్తో పాటు వివిధ సంఘాల అక్కడ తక్కువ సమయం అన్నారు కాబట్టి వ్యక్తిగతంగా పేర్లను సంబంధించడానికి సమయం లేదు. వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, సెక్రటరీ జనరల్ మరియు వివిధ జిల్లాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూల నుంచి ఉద్యమాల గుమ్మం ఖమ్మం జిల్లా నలుమూల నుంచి ఇక్కడ చేరుకున్న సమస్య రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాంజలి. ఈరోజు ఉమ్మడి ఖమ్మం రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఇక్కడ నుంచి స్టార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు సమ్మేళనం చేశాము, కానీ మధ్యంతరంగా అంటే కొన్ని విషయాలు మాత్రమే అక్కడ మనం సాధించుకున్నాం. కానీ ఇప్పుడు అనేక విషయాల్లో అంటే మన వ్యవస్థలో అతి చిన్న ఉద్యోగి అయిన బిఆర్ఏ నుంచి మొదలుకొని వ్యవస్థలో అత్యున్నత స్థానమైన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల వరకు ప్రతి క్యాడర్ లో చాలా మటుకు సమస్యల్ని ఒక్కొక్కటిగా సాధించుకుంటూ లచ్చిరెడ్డి సార్ నాయకత్వంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్యకు మార్గాల్ని, ఆ సమస్యకు ఎట్లా పరిష్కరించుకోవాలో చర్చించుకొని ఒక్కొక్కటిగా సాధించుకున్న క్రమంలో తిరిగి మళ్ళీ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఖమ్మంతో ప్రారంభించడం చాలా హ్యాపీగా ఉంది. తహసీల్దార్ విషయానికి వస్తే తహసీల్దార్లకు టీజీటీఏ మొట్టమొదటి నుంచే అంటే ఏర్పడిన కాలం నుంచే తహసీల్దార్ అసోసియేషన్ ఏర్పడిన కాలం నుంచి అనేక విజయాలు సాధించింది. దాంట్లో వెహికల్స్ అని, తర్వాత ట్రాన్స్ఫర్స్ అని, ఇలా రకరకాల సమస్యల్ని పరిష్కారం చేసుకున్నాం. తర్వాత ఈ మధ్య కాలంలో రెండు సమస్యలు ఉన్నాయి మాకు తహసీల్దార్లకి. వాటి గురించి కూడా తహసీల్దార్ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి కోసం లచ్చిరెడ్డి సార్ నాయకత్వంలో చాలా ప్రయత్నం చేస్తున్నాము. త్వరలోనే ఆ రెండు సమస్యలు కూడా పరిష్కరించాలన్న ఒక గట్టి నమ్మకం నాకుంది. దాంట్లో మొట్టమొదటిది ఎలక్షన్ రిపాట్రియేషన్. చాలా మంది తహసీల్దార్లు దానికోసం వెహికల్ మీద చూస్తున్న విషయం మాకు తెలుసు. అది తొందరలోనే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని కూడా మనం ఈ మధ్య కాలంలో టీజీటీ గ్రూప్ కూడా పెట్టిన్నాము. వెహికల్ బిల్స్ ఎవరైనా పెండింగ్ ఉంటే మీ జిల్లాల అధ్యక్షులకి చెప్పండి, వారితో మీరు తీసుకొని శాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తామని. ఇవితో పాటు అంటే ఇవి చిన్న సమస్యలే, కానీ ఒకప్పుడు రెవెన్యూ ఉద్యోగి అంటే చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళు. కానీ గత దశాబ్ద కాలంలో ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నామని మాత్రమే చెప్పుకునే స్థాయికి దిగజారాము. కానీ గత 14 నెలలుగా మళ్ళీ మన యొక్క డిపార్ట్మెంట్ యొక్క స్థాయి, పేరు మెల్లమెల్లగా పెరుగుతుంది. అంటే దానికి కారణం ఒకటి ప్రభుత్వం అయితే, ఇంకొకటి దానికోసం అహర్నిశలు కృషి చేస్తున్న లచ్చిరెడ్డి సార్. కాబట్టి మనం అందరం కూడా అంటే ఒక నాయకుడికి బలం ఎప్పుడు వస్తుంది అంటే కార్యకర్తలు లేదా ఆ సంఘంలో ఉన్న సభ్యులు నిండుగా ఎప్పుడైతే వాళ్ళని దీవిస్తారో, వాళ్ళకి అండగా నిలుస్తారో అప్పుడు మాత్రమే ఆ సంఘానికి, ఆ సంఘం యొక్క నాయకులకు బలం వస్తుంది. కాబట్టి మీరు కూడా టీజీటీఏ కానీ, టీజీఆర్ఎస్ఏ కానీ, లేదా రెవెన్యూ అసోసియేషన్ ఏ అసోసియేషన్ చేసినా, ఏ పని ఇచ్చినా, ఏ పిలుపు ఇచ్చినా, ఏ పని చెప్పినా కూడా నిండు మనసుతో మీ సహాయ సహకారాలని ఎల్లవేళలా అందిస్తారని, అలా అందిస్తే మనకున్న ఇంకా ఏమైనా సమస్యలు, చిన్న సమస్యలు ఉంటే వాటన్నింటినీ కూడా తొందరలోనే సాధించుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రవికుమార్ గారికి మరియు ఇతరులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.